ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యిందంటే నిరుద్యోగుల యొక్క కృషి వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. గద్దెనెక్కని తడివే నిరుద్యోగులను మర్చిపోయాడు. సరే, ఇప్పుడు టీచర్ పోస్టు మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్ చేసి 40,000 టీచర్ పోస్టు భర్తీ చేస్తారని ఊర వార ఇంటింట ప్రచారం చేశారు, డిక్లరేషన్లు చేశారు, 1,00,000 కోట్ల కరపత్రాలు వేశాడు. నిరుద్యోగుల ఆశ కల్పించారు. నిరుద్యోగులంతా సొంత ఖర్చులు పెట్టుకొని, కార్లు పెట్టుకొని, బస్సులు పెట్టుకొని, బండ్లు పెట్టుకొని ఇంటింట్లో తిరిగి ఈయన వస్తే, ముఖ్యమంత్రి వస్తే మాకు జాబులు వస్తాయి అని చెప్పి ప్రచారం చేసి గెలిపించారు. తీరా గద్దెనెక్కినాక రాజకీయ నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్నారు తప్ప విద్యావంతులైనటువంటి తన గెలుపుకు కారణమైనటువంటి నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్ చేసి 40,000 టీచర్ పోస్టు భర్తీ చేస్తా, నిరుద్యోగం అనేది లేకుండా చేస్తా అని చెప్పాడు. కానీ ఎక్కడ చేస్తుడు? అనేక మంది నిరుద్యోగులు చనిపోయారు, ఆ జాబులు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు, అనేక మంది ఆగమైపోయారు, బతికి ఆగమైపోయింది. ఈరోజు నిరుద్యోగులందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే డిఎస్సి ఒకేసారి వేశాడు, 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. ఇంకా 30,000 నుంచి 40,000 టీచర్ పోస్టులు వేకెంట్ ఉన్నాయి. టీచర్ పోస్టులు లేక, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ టీచర్లు లేక పోరగాళ్ళంతా చదువు మానుకొని రౌడీలు లేక ఆటలాడుకుంటున్నారు గ్రౌండ్లలో. అందరూ చిట్టుకుంటారు. తల్లిదండ్రులేమో గవర్నమెంట్ తిడుతున్నారు, పిల్లలేమో ముఖ్యమంత్రి జిందాబాద్ మాకు ఆడుకుని రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఆటలు ఎక్కువైనాయి, పాన్ పరాగ్ ఎక్కువైంది, మంచోడు ముఖ్యమంత్రి అని పిల్లలు అంటున్నారు. ఇదేనా? మరి పాన్ పరాగ్ తింటుండ్రు, రోడ్ల మీద ఆడుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి పిల్లలకు మంచి చదువు చెప్పి ప్రయోజకులను చేయాలంటే ఖచ్చితంగా అవకాశం వెంటనే డిఎస్సి ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో 20,000 ఉన్నాయి, 7 స్కూళ్ళలో 5,000 ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్కూళ్ళల్లో 10,000 ఉన్నాయి, కేజీవీపీలో 1,500 ఉన్నాయి, మోడల్ స్కూల్లో 2,000 ఉన్నాయి. ఇట్లా మొత్తం పెద్ద ఎత్తున ఖాళీ ఉన్నాయి. ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి పదే అంటున్నారు. నిరుద్యోగుల లోపల తీవ్ర ఆగ్రహం ఉంది. విమర్శించే వీళ్ళు తిట్ట కూడా తింటారు. నేను చెప్తున్నా వాళ్ళకు, తిట్టొద్దు, మనకు పని కావాలి, డిఎస్సి కావాలి. తిడితే డిఎస్సి రాదు, ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి ఈ విషయం లోపల ప్రతి ఒక్క నిరుద్యోగులు డిఎస్సి వేసే వరకు ఉద్యోగం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో దాదాపు 7 నుంచి 8 లక్షల మంది బీఈడి, డిఈడి, టీటీసీ చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ రోడ్ల మీద తిరుగుతున్నారు చదువు చేపట్టడం లేక. స్కూళ్ళల్లో పార్ట్ టైము, గెస్ట్ టీచర్లు, గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ టీచర్లు, పార్ట్ టైం టీచర్సు, క్వాలిఫై ఏదో రకరకాల పేర్లు పెట్టి స్కూళ్ళను భ్రష్టు పెట్టించారు. విద్యా ప్రమాణాలు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో 26 నుంచి 28 లక్షల మంది విద్యార్థులు ఉన్నాయి. ఈరోజు 22కి తగ్గారు. ప్రైవేట్ పాఠశాలల్లో 30 లక్షలు ఉంటే ఈరోజు 36 లక్షల మంది విద్యార్థులు పెరిగారు. అంటే ప్రైవేట్ పాఠశాలలు
కార్పొరేట్ పాఠశాలలతోటి విద్యాశాఖ అధికారులు కుమ్మక్కై విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అందుకే ఈసారి విద్యారంగానికి 20% బడ్జెట్ కేటాయించాలి. మెగా డిఎస్ఎస్ మొత్తం పోస్టులు భర్తీ చేయాలి. లేని పక్షంలో నిరుద్యోగుల తరపున అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మేము మొదటిసారి రాజకీయ పార్టీలను ఇవ్వలే, ఎందుకంటే ఇది రాజకీయ రంగు పుల్లి తప్పించుకుంటారు. ముఖ్యమంత్రి విచిత్ర ప్రకటనలు చేస్తారు. నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారని చెప్తారు. ఎవరితో చెప్తున్నారు? ముఖ్యమంత్రి అర్థం నేను కేసీఆర్ని తిట్టాడు అనుకుంటున్నా. కేసీఆర్ లాంటి సమర్థుణ్ణి, ఉద్ధరుణ్ణి, మేరు నగదీరుణ్ణి ఓడించడం ఏ పార్టీ తరం కాకుండా నిరుద్యోగులు కట్టి ఇంటింట తిరిగి ఊరూర తిరిగి ఆయన నోరగొట్టి ఈయన చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాదు, మాకు జాబులు వస్తాయని వీళ్ళందరూ గెలిపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 మెగా డిఎస్సీ అని వేసింది. అది మెగా డిఎస్సీ కాదు, అది దొంగ డిఎస్సీ. మెగా డిఎస్సీ అనేది ఇప్పుడు దాదాపుగా టోటల్గా 26,000 పోస్టులు టోటల్ కంప్లీట్ వేయండి. దాని తర్వాత రెండవది, ఇలా గురుకుల పాఠశాలలో 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొన్న 9,200 వేస్తే దాదాపు 6,000 మాత్రమే ఫుల్ఫిల్ అయ్యాయి. మీద అన్ని బ్యాక్లాగ్ అయిపోయినాయి. అదేవిధంగా కస్తూరిబాలో ఖాళీగా ఉన్నాయి, మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్నాయి, పీఈటీలు ఖాళీగా ఉన్నాయి, హెచ్జిటి, పీజీటీ, అదేవిధంగా హెచ్జిటి మరి చాలా పోస్టులు పెండింగ్ లో ఉంటే ఒక్కొక్కరికి 4 పోస్టులు 3 పోస్టులు వస్తే వాళ్ళు జాయిన్ అయ్యేది ఒకటే పోస్టు. కానీ బ్యాక్లాగ్ కాకుండా 1:1, 1:2, 1:3 ఎందుకు ఇవ్వరు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా 1:1:3 ఇచ్చే విధంగా జీవో మార్పు చేయాలని చెప్పి రాష్ట్ర అధికారులు చెప్తున్నారు. మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమైంది? విద్యాశాఖ మీ దగ్గర ఉంది, జీవో అమలు చేయాలి. అదేవిధంగా ఎక్కడ కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీ లేకుండా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇలా కార్పొరేట్ వ్యవస్థను చూడు, మొత్తం ఎక్కడికక్కడ పుస్తకాలు తాకట్లు పెట్టి ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు రోడ్పాలవుతున్నారు. ఇలా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో గురుకుల పాఠశాలలు పెట్టేయడం వల్ల ఎంతో కొద్ద గొప్ప గురుకుల పాఠశాలకు వెళ్ళారు. కానీ గురుకుల పాఠశాలకు వెళ్ళలేటువంటి ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు చదివించలేక ఇబ్బంది కూడా అవుతున్నారు. మేము అడిగే మంది గొంతమ్మి కోరికలు మీ ఎంపీ పోస్టులు అడుగుతలేం, ఎమ్మెల్యే పోస్టులు అడుగుతలేం, మేము ముఖ్యమంత్రి పోస్టులు అడుగుతలేం. మాకు కావాల్సింది మేము చదువుకునే విధంగా బిఎస్సిలో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోని హెచ్జిటి, టీజీటీ, అదేవిధంగా డిఎల్, జేఎల్ టోటల్ పోస్టులు భర్తీ చేయమని అడుగుతున్నాం తప్ప వేరే అభ్యంతరం లేదు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులమంతా ఏకైక పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతాం. ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోకుండా ఆస్మాకు 30 ఏళ్ళు వచ్చినాయి, 35 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి కాలేదు. రాజేందర్ వచ్చింది, రాజేందర్ 45 ఏళ్ళు వచ్చినాయి, అనంతయ్యకు 45 ఏళ్ళు వచ్చినాయి. అరే ఇప్పటికీ మా దాంట్లో కుమార్ నాయక్ ఉన్నాడు, ఇంద్ర ఉన్నాడు. అరే 45 ఏళ్ళు వచ్చిన వాడు పెళ్లిళ్ళు కాకపోతే తల్లిదండ్రులు ఇబ్బంది కూడా అవుతున్నారు. పెళ్లిళ్ళు కాకుండా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు పుస్తకాలతో. ఎన్నెన్ని నోటిఫికేషన్లు వస్తారు? ఒక్క నోటిఫికేషన్ విషయంలో ఆలస్యం చేస్తే ఎక్కడ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.